శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం 30/3/25 ఉదయం ఆదివారం ఉదయం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. పంచాంగాన్ని విశిస్తే వింటే శ్రవణం చేస్తే శ్రీ కళ్యాణ గుణావహ మంచి గుణాలు కలుగుతాయి, శుభం కలుగు. రిపుహరం శత్రుఛేదనం జరుగు, దుస్వప్నాలు పోతాయి, గంగా స్నానం చేసినంత ఫలం, గోదానం ఇచ్చినంత పుణ్యం, ఆయుర్ను వృద్ధి చేస్తూ శుభకరం సంతానాన్ని మంచి సంతానాన్ని కలిగిస్తూ నానా కర్మ సుసాధ పనులన్నీ చెయ్యటానికి చక్కని మార్గాన్ని ఏర్పడు. పంచాంగం ఆకర్ణ్యత ఇవన్నీ పంచాంగ శ్రవణం వల్ల మనకి లభిస్తుంది. తిథేశ్చ శ్రియం ఆప్నోత్ వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం. తిథి వలన శ్రియం మంచి జరుగుతుంది, వారం వల్ల ఆయుష్య వృద్ధి కలుగు, నక్షత్రం వల్ల పాపాలు యోగం వల్ల రోగ నివారణ జరుగు, కరణం వల్ల కార్యసిద్ధి కలుగు. ఇది పంచాంగంలో ఉండే పంచ అంగాలు. ఈ 5 అంగాలు ఫలాన్ని ఉత్తమమైన ఫలాన్ని. జ్యోతిశాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్ర అర్క సాక్షినౌ తత్ర శ్రౌతకాత్ సుమత్తాది సాధనం స్వయం స్వయం భువా సృష్టం చక్షుర్భూతం ద్విజన్మన వేదాంగ జ్యోతిషం బ్రహ్మ నమం వై వినిసృతం స్కంధత్రయాత్మకం శాస్త్రం ఆద్యం సిద్ధాంత సౌమ్యక ద్వితీయం జాతక స్కంధం తృతీయం సంహితాన్వయం. కాకినాడ నేమాని వారి పంచాంగమే నేను ఎక్కువగా అనుసరిస్తా కనుక శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదరం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతై సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాద్ విద్యారంభే విభాగే ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతవే నమః. వందే శంభుముమాపతిం స్వరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆంజనేయం మహావీరం
బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభుం శాంతం ఆంజనేయం నమామ్యహం. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలం 2025 2026. ఈ సంవత్సరంలో రాజు రవి సూర్యుడు, మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి రవి అంటే అన్నిటికీ రవి, ధాన్యాధిపతి కుజుడు, సస్యాది పంటలకు అధిపతి గురు, రసాధిపతి శని, నీరసాధిపతి అంటే రసాధిపతి అంటే ద్రవ రూపంలో ఉన్నవాడి అధిపతి శని, ద్రవ రూపంలో కానీ ఘన రూపంలో ఉన్న వాటికి బుధుడు అధిపతి. అంటే మొత్తం 9 మందిలో ముగ్గురు 3 గ్రహాలు శుభులు, 6 గ్రహాలు పాపగ్రహాలు. ప్రభుత్వం నడిపేవాళ్ళు, నాయకుడు, దురాక్రమణలు, దౌర్జన్యాలు, కుంభకోణాలు, హింసలు, కోర్టు వ్యవహారాలు బయటకు తీసి వాళ్ళని శిక్షించటానికి తగిన చర్యలు తీసుకో. ప్రజలు సుఖశాంతులు పొందుతారు. ప్రజా సంక్షేమం బాగా ఎక్కువగా జరుగుతుంది. అలాగే తిండి బట్ట నివాసానికి ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తాయి. సినీ కళాకారుల సమస్యలన్నీ పరిష్కరింపబడాయి. విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు, ఉద్యోగావకాశాలు కల్పించటం జరుగుతుంది. పరిశ్రమలను తీసుకురావడం, వాటిని ప్రోత్సహించడం, రచయితలు, సాహితీవేత్తలు, అలాగే విశిష్ట సేవలు చేసిన వాళ్ళు, కళాకారు, క్రీడాకారు, మేధావులకు సన్మానాలు చేయడం. ఇవాళే 100 మందికి సన్మానం, వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన 100 మందికి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్మానం చేస్తాం, బిరుదులు ఇవ్వటం జరుగుతుంది. సినీ కళాకారుల సమస్యలను పరిష్కరిస్తారు. విద్యా సంస్థలు, వైద్య సదుపాయం, బంగారం, వెండి, నవరత్నాలు ధరలు విపరీతంగా పెరుగు. గుండె జబ్బులు, కంటి సమస్య, కొత్త వ్యాధులు ఎక్కువ, అగ్ని ప్రమాదాలు, వరద, అనుకోని సంఘటనలు జరిగినాయి. నిన్న కాక మొన్న మలేషియా, బ్యాంకాక్ మొదలైన చోట పెద్ద భూకంపాలు వచ్చి కొన్ని వేల మంది నిరాశులయ్యారు. బిల్డింగులు చూస్తుండగానే కుప్పకు దాదాపు ఒక రకమైన సునామీ వచ్చింది. అలాగే రైతుల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరిస్తారు, ఇప్పటికే జరుగుతుంది. స్త్రీలకు అన్ని రంగాల్లో ప్రాముఖ్యత, రక్షణ సౌకర్యాలు ఏర్పడతాయి, పదవులు లభిస్తాయి. సురక్షితంగా ప్రయాణం చేయటానికి రోడ్ల విస్తరణ, మరమ్మతులు చేయటం జరుగుతుంది. 5 ఏళ్ల నుంచి గుప్పెడు మట్టి కూడా రోడ్ల మీద వేయరు. ఇవాళ రోడ్లన్నీ సర్వాంగ సుందరంగా మారుతుంది. బ్యాంకు లోన్లు ఎక్కువ తీసుకోవటం వల్ల రుణ భారం పెరుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి పన్నులు, రిజిస్ట్రేషన్, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ మొదలైన వాటిపై ధరలు పెరగక తప్పని పరిస్థితి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. నగరాలను సుందరీకరణం చేస్తారు. అమరావతి అమరావతిగా తయారవుతారు. ఆదాయ మార్గాలను, రాజధాని పనులు తొందరగా పూర్తవుతాయి. కార్యక్రమాలు ప్రారంభించడం మధ్య మధ్య అనుకోని సమస్య, అడ్డంకులు, శత్రుత్వాలు ఏర్పడిన ప్రజా సమస్యలను శ్రమతో, చాకచక్యంతో పరిష్కరించడం, సమర్థవంతంగా పరిపాలన చేయటం జరుగుతుంది. నీతి కొరత లేకుండా ప్రాజెక్టులు కడతారు. ఇప్పటికే పోలవరం అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. ఈ 9 నెలలకు అన్ని రంగాల అభివృద్ధి జరుగు.
ప్రముఖ వ్యక్తుల మరణాలు జరుగుతాయి. దేవాలయాలు అభివృద్ధి చెందాయి. ఇదివరకు అన్ని దేవాలయాలు కబ్జాలకు గురి అయ్యాయి అన్న సంగతి మనందరికీ తెలుసు. ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ దోచుకు తినటం తప్ప రెండోది లేనటువంటి పరిపాలన మనం అనుభవించాం గత 5 ఏళ్ళ. ఇవన్నీ దాదాపు ఇవాళ పోయి సుపరిపాలన మనకు లభిస్తుంది. అలాగే ప్రజల్లో భక్తి భావం బాగా పెరుగుతుంది. ప్రజా కార్యక్రమాలు హోమాలు ఎక్కువ. రక్షణ శాఖ పటిష్టంగా ఉంటుంది. కోర్టులలో ఇదివరకనే చురుకుగా కేసులు మన నాయకుడు ఆయన 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద తెలుగు ప్రభుత్వాన్ని కూడా నడిపారు. ఇవాళ రోజు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. నేరస్తులకు శిక్ష. పశుపాలకుడు యముడు. పశువులను మేపేవాడు, బంధించేవాడు, విడిపించేవాడు, సంరక్షించేవాడు. యముడు అవటం వల్ల కొత్త రోగాలు కలిగి పశు నష్టం, పశుగ్రాసానికి కొరత ఏర్పడు. పాల పదార్థాల ధరలు పెరుగుతాయి. పాడి పంటలు తగ్గుతాయి. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం చేత 22/6/25 చేస్తారు. జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారం మధ్యాహ్నం 2:42 అవ్వటం చేత సస్యానికి పంటకి అనుకూలమైన వర్షాలు కురుస్తాయి. పంటలు బాగానే పండుతాయి. విశ్వావసునామ సంవత్సరం చేత గుర్రాలకు కీడు. అలాగే దొంగల బాధ, రోగ బాధలు. ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. అన్ని రకాల పంటలు పండించడం, యజ్ఞయాగాదులు చేయటం, జ్యేష్ఠ ఆషాఢ మాసాల వర్షాలు కురుస్తాయి. ఈ సంవత్సరం రాజు రవి అవటం చేత 2 కుంచాల వర్షం కురు. 9 భాగాలు సముద్రంలో, 9 భాగాలు పర్వత ప్రాంతాలలో, భూమి మీద 2 భాగాలే. తర్వాత ఈ సంవత్సరం శని మీనరాశిలో సంచరించటం చేత కొంచెం యవ్వన బ్రాహ్మణుని హస్తంలో ఉండటం చేత వర్షాధార భూములు అంతగా పండవు. అంటే మెట్ట భూములు. సరుకుల ధరలు ఎక్కువగా ఉంటాయి. దుర్భిక్షం, భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. నవనాయక ఫలిత రాజు రవి అవటం చేత అధికార వర్గంలో ఉన్న వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు, పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళకి మార్పు, దేశాభివృద్ధికి నూతన ప్రయత్నాలు, ధైర్య సాహసాలతో కూడిన పెద్ద పనులు, ప్రాజెక్టులు చేపడతారు. పరిపాలన క్రమ పద్ధతిలో నడుస్తుంది. ఇదివరలో చేసిన వాగ్దానాలు, పథకాలు, నిరుద్యోగ సమస్య, ప్రజా సమస్య, సంక్షేమం నెరవేరడం దానికి విశేషంగా ప్రయత్నాలు చేస్తారు. ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు ఉన్న అంతర్గతంగా పరస్పర విరోధ భావాలు ఉంటాయి. సౌర అగ్ని బాధలు ఎక్కువ. మంత్రి చంద్రుడు అవటంతో ఉద్యోగస్తులలో మార్పు, అల్పసంఖ్యాకుల క్షేమం ఎక్కువ. గతంలో ప్రతిపక్షంలో పడిన ఇబ్బందులు తొలగి పరిపాలన సమర్థవంతంగా జరుగు. ఇదివరలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారు. సినీ రంగం కళల ప్రాముఖ్యతకు ధాన్యం, బియ్యం, రెడీమేడ్ బట్టల వ్యాపారస్తులు, రైసు మిల్లులకు విశేష లాభాలు వస్తాయి. వాహనాలు, కార్లు ఎక్కువగా అమ్మకమవు. వ్యాపారస్తులకు లాభసాటి.
పంటలు బాగానే పండు. 3 సైన్యాధిపతి రవి అంటే సూర్యుడు. సైన్యాధిపతి రవి అవటంతో సరిహద్దు ప్రాంత తగాద ఆక్రమణలు, సైన్యాధికారులు స్థానచలనం కలుగు, రక్షణ శాఖ యొక్క అధికారాలు పెరుగుతాయి, కొత్త మారణాయుధాలు తయారవుతాయి. దేశ రక్షణ కోసం భూ, జల, వాయు మార్గాలలోని సైనికులు చాలా జాగ్రత్తగా ఉంటారు. గోధుమలు, వేరుశనగ, కందులు, మిర్చి పంటలు బాగా పండతాయి. ఖండాలుగా వర్షం కలుగు, వర్ష బాధలు తగ్గు. పాలకులలో భేదాభిప్రాయాలు వచ్చిన ప్రజలు ఇబ్బంది పడరు. అలాగే సస్యాధిపతి, పంటలకు అధిపతి గురు కనుక అవటం చేత పచ్చని భూములు బాగా పండుతాయి. అన్ని రకాలైన పంటలు పండుతాయి. వృక్షజాతులన్నీ ఫలిస్తాయి. గోధుమ, బొబ్బర్లు, ఉలవలు, ఎవలు, పెసలు, శనగ, పసుపు పంటలు బాగా పండుతాయి. భూమి అంతా సస్యశ్యామలంగా ఉండి కళకళలాడుతూ ఉండి ధరలు అందుబాటులో ఉండి మొదటి పంట కంటే రెండవ పంట బాగా లాభిస్తాయి. పాడి పరిశ్రమ బాగా వృద్ధి చెందుతాయి. పాల కేంద్రాలు, పాల ఉత్పత్తులు వృద్ధి చెందుతాయి. రవాణా సౌకర్యాలు ఎక్కువవుతాయి. సస్యశ్యామల వర్షాలు కురుస్తాయి. బంగారు ధరం పెరుగు. ధాన్యాధిపతి కుజుడవటం చేత వ్యవసాయదారుల మెట్ట పంటల మంచి లాభాలు పొందుతాయి. ఎర్ర ధాన్యాలు, కందులు, మిర్చి, వేరుశనగ, బొబ్బర్లు, ముళ్ళు ధాన్యాలు బాగా పండుతాయి. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఎక్కువ. ప్రభుత్వం రైతులకు అందుబాటులోనే ఉంటుంది. చీడపీడలు నివారిస్తారు. అలాగే ప్రజల్లో భయాందోళనలు ఎక్కువగా. రసాధిపతి శని అవటం చేత నెయ్యి, నూనెలు, తేనె, బెల్లం, చెరుకు మొదలు రసద్రవ్యాల ధరలు తగ్గి నిలకడగా ఉంటాయి. మినుములు, ఉలవలు, నల్ల ధాన్యాలు బాగా పండుతాయి, లాభం వస్తాయి. నల్లమందు, గంజాయి మొదలైన మత్తు పదార్థాలు ధరలు. ఉన్ని, పట్టు వస్త్రాలు, నార, పీచు, గోనె ధరలు పెరుగు. ఇది వరలు మూతపడిన పరిశ్రమ వెలుగులోకి వస్తాయి. రసజాతులు తగ్గుతాయి. అకాల వర్షాలు కురుస్తాయి. నీరసాధిపతి బుధుడు అవటం చేత అన్ని రకాల ధాన్యాలు, పెసలు, అపరాలు బాగానే పండుతాయి. ధరలు అందుబాటులో ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు, వనమూలిక, ఆయుర్వేద మందుల ప్రాధాన్యత పెరుగుతుంది. డాక్టర్లు మందులు తయారు చేసే పరిశ్రమల వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది. ధాన్యం, బియ్యం, పంచదార, బెల్లం, చెరుకు ధరలు తగ్గవు. స్త్రీలు నవరత్నాలు, రాళ్లతో కూడిన ఆభరణాలు, కెంపులు, పచ్చలు ధరించటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. జ్యోతిషం, జాతకాల మీద, నోములు, వ్రతం చేయటం మీద స్త్రీలకు ఆసక్తి బాగా పెరుగుతుంది. భక్తి విశ్వాసాలు కూడా ఎక్కువ అవుతాయి. గ్రహణాలు ఈ సంవత్సరం విశ్వావసులు సంపూర్ణ చంద్రగ్రహణం 7/9/2025 ఆదివారం రాత్రి 9:56 అది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. భాద్రపద పూర్ణిమ ఆదివారం శతభిష నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది రాత్రి 9:56కి వర్షకాలం ప్రారంభమై చివరికి 3:30 తెల్లవారుజామున వదులు. అంటే 3:30 కాలం ఉంటుంది గ్రహణం.
అంటే మోక్షకాలం రాత్రి 1:20. శతభిష నక్షత్రంలో పడుతోంది కనుక శతభిష పూర్వభద్ర జాతకులు కుంభ మీన రాసులవ ఈ గ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది. సంపూర్ణ చంద్రగ్రహణం ఒకటి ఉంది, 2 గ్రహణాలు ఈ సంవత్సరం. ఎప్పుడు 3/3/2026 వచ్చే ఏడాది మంగళవారం మధ్యాహ్నం 3:21 అది పాల్గొన పూర్ణిమ మంగళవారం నాడు ఉబ్బా నక్షత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహం. ఇందాకటి రాహుగ్రస్త, ఇప్పుడు కేతుగ్రస్త. మధ్యాహ్నం 3:21 మొదలైతే సాయంకాలం 6:49 దాకా, అంటే 3:20. ఇందాకటి 3:30, ఇది 3:20. ఈ గ్రహణాలు ఉబ్బా నక్షత్రంలో పట్టటం చేత ఉబ్బా నక్షత్ర జాతకు అలాగే సింహరాశి వాడు చూడొద్దంటున్నారు. మర్నాడు స్నానం మామూలుగా అదే. పుష్కరం 14/5/2025 అంటే మేలు విశ్వావసునామ సంవత్సర వైశాఖ బహుళ విధియ బుధవారం రాత్రి 10:36 గురుడు అంటే బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించటం చేత సూర్యాస్తమానం అయిన తరువాత సంక్రమణం అవటం వల్ల మరుసటి రోజు అంటే 15/5/25 మొదలు 26/5/25 వరకు అంటే వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం వరకు 12 రోజులు సరస్వతీ నదికి పుష్కరాలు. ఎక్కడుంది? అలహాబాదులో ఉంది. అదే అంటే ప్రయాగ తీర్థనం ఉండదు. అలాగే బ్రహ్మ సరోవరంలో పుష్కరాలు అక్కడ జరుగు. 12 రోజులు ఆ నదులలో స్నానాలు, తర్పణాలు, దానాలు, పిండ ప్రదానాలు అన్నీ చేసి పితృదేవతలను తరింపచెయ్య. ఇక్కడ కొన్ని విషయాలు కూడా దీన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఏమిటి పుష్కరం, ఎందుకు వచ్చింది అది తెలుసు. నీటికి పుష్కరం అని పేరు. జలం అంటే పోషయతీతి పుష్కరం అంటే పోషించేది. నీళ్లుంటేనే పోషణ అర్థం. మొక్కకి నీళ్లు పోస్తేనే పెరుగు. బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించిన ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుందని అందరికీ తెలుసు. పుష్కరుడు ఎవరు? ఈ సందేహం మనకి చాలామందికి. పూర్వం తుందిరుడు అనే మహర్షి చాలా కాలం శ్రీమన్నారాయణుడిని ఆరాధించారు. ఆయన దయ వల్ల 3.5 కోట్ల పుణ్యతీర్థాల రాజై పుష్కరుడు అనే ప్రసిద్ధి సంపాదించాడు. అష్టమూర్తులలో ఒకడై జలమయమూర్తిలో ప్రవేశించి ఈశ్వరుడు అయ్యాడు. అలా ఉండగా బ్రహ్మగారు తన తపస్సుతో ఈశ్వరుణ్ణి మెప్పించి అన్ని కోర్కెలను తీర్చే పుష్కరుణ్ణి సృష్టి కార్యం కోసం తనకు అసిస్టెంట్గా ఇవ్వమని కోర్చాడు. అలాగే అన్నాడు. జనం జల రూపంలో ఉన్న పుష్కరుణ్ణి తన కమండలంలో బంధించుకొని బ్రహ్మ సృష్టి కార్యాన్ని జరుపుతూ వాడు కమండలంలో ఉన్న సంగతే మర్చిపోయాడు. ఎలాగో ఒప్పందం కుదిరింది. తర్వాత కొంతకాలానికి బృహస్పతి బ్రహ్మను మెప్పించి పుష్కరుడు తనకు కావాలని కోరాడు. సరే అన్న. బ్రహ్మగారు ఓకే అన్నారు. కానీ పుష్కరుడు
బ్రహ్మను వదిలి వెళ్ళటానికి ఒప్పుకోవట్ల, అక్కడే ఉండాలనుకుంటుంది. అందుకని ఒక ఒప్పందం వాళ్ళిద్దరి మధ్య జరిగి బృహస్పతి కొత్తగా ఒక రాశిలో ప్రవేశించినప్పుడు మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు, మిగతా రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గడియలు మాత్రం పుష్కరుడు బృహస్పతి అధీనంలో, గురువు అంటే బృహస్పతి, ఆయన అధీనంలో ఉండాలి. మిగతా ఇష్టం ఆయన ఇష్టం. ఈ సమయంలో దేవతా గణ అందరితో పుష్కరుణ్ణి అనుసరించాలి. కనుక ఈ రోజుల్లో మొదటి 12, చివరి 12, మధ్యాహ్నం 4 గడియలు దేవతలంతా పుష్కరుడి వెంటే ఉండాలి. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండాలి. అప్పుడు ఆ నదిలో స్నానం చేసిన వాళ్ళకి అమోఘమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని అర్థం అన్నమాట. సరస్వతీ నది హిమాలయాల్లో శివాలిక్ పర్వత పంక్తులలో లక్ష ప్రస్రవణగిరి మీద జన్మించి గంగానదికి ముఖ్య ఉపనదిగా అది ఉన్నట్లుగా రామాయణం చెప్తుంది. గంగ, యమున, సరస్వతి ఈ 3 నదులు ప్రయాగ దగ్గర కలుస్తాయి. ప్రకృష్టమైన యాగం అంటే యుగం కలపటం అని ప్రయాగం. దీన్ని త్రివేణి సంగమం అని. సరస్వతీ నది కురుక్షేత్రంలో అదృశ్యమై మహాభారతం పుష్కర తీర్థంలో ప్రత్యక్షమవుతుంది. ఋగ్వేదంలో ఈ నది అంటే సరస్వతీ నది ప్రత్యక్షి ఉంది. సరస్వతి, స్వరశృతి అనే పేర్లతో పేర్కొనబడి ఇది చాలా పెద్ద నది. ఒక భూకంపాల వల్ల, అగ్నిపర్వత సంబంధాల వల్ల, కల్లోలాల వల్ల విపరీతంగా కంపించిపో చాలా ఒడుదుడుకులతో ప్రవహించినట్టు ఋగ్వేద వర్ణ. ఒక ప్రవాహం ఆబూ శిఖరం రాజస్థాన్ నుంచి ఉత్పన్నమై కచ్ సింధు శాఖ వైపు గుజరాత్ వైపు ప్రవహిస్తూ, మరొకది శ్రీకృష్ణుడు అవతారం సాధించిన పుణ్యక్షేత్రమై ప్రభాస తీర్థం ఎక్కడుంది మనకి? సోమనాథ్ పక్కన గుజరాత్, అక్కడ ఈ నది పైకి కనిపించనందువల్ల దీన్ని అంతర్వాహిని లేక అవాహిని అని. పుష్కర సరోవరం నుండి బయలుదేరిన సరస్వతీ నది లవణాలూని అనే నదిలో కలిసిపోయి పుష్కర సరస్వతి అనే పేరు తెచ్చు. పుష్కర సరోవరం గొప్ప పుణ్యతీర్థం. ఈ తీర్థ మహాత్మ్యాల అనే పేరుతో పద్మపురాణం విపులంగా వివరించి బ్రహ్మవైవర్త పురాణంలో సరస్వతి కథ ఉంది. బ్రహ్మదేవుడి వాక్కు సరస్వతి. ఒకప్పుడు శివుడి లింగము యొక్క ఆద్యంతాలు ఎక్కడున్నాయి తెలుసుకోవటానికి వెళ్ళిన బ్రహ్మ వాటిని కనుక్కోలేక తిరిగి వచ్చేది. నేను చూసి వచ్చానని అబద్ధం చెప్పి, అందువల్ల శివుడి కోపం వచ్చి నాతో అబద్ధం చెప్పావు కనుక నీ వాక్కు అయిన సరస్వతి నదిగా మారిపోగుగాక అని శపించినట్లు బ్రహ్మవైవర్త పురాణంలో కథ. కనుక బ్రహ్మ సరస్సు వల్ల పుట్టింది సరస్వతీ నది. పూర్వం ఈ నది బ్రహ్మగారు చేసిన యాగానికి, నైమిసారణ్యంలో మునులు చేసిన యాగానికి, అలాగే గయుడు, బుద్ధాలకు వశిష్ఠుడు చేసినటువంటి సప్తతంతువు అనే యాగానికి బృహస్పతి ఒకసారి బ్రహ్మ 7 చోట్ల జరిగిన యాగాల సుభద్ర, కనకాక్షి, విశాల, స్వరతన్వ, మఘమాల, సువేణి, విమలోదక అనే పేర్లు గల 7 రూపాలలో వెళ్ళి వాళ్ళ వలన గౌరవం పొంది
సప్త రూపాలు ధరించటం వల్ల సప్త సారస్వతం అనే పేరు తెచ్చుకో. ఒకప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి మోసం చెయ్యాలని సరస్వతిని ధ్యానం చేశారు. విశ్వామిత్రుడు ఆయన్ను వధించటానికి సాధనాలు వెతుకుతూ ఉంటే అంతలో సరస్వతి నది పొంగి ప్రవహించగా ఆ ప్రవాహంలో వశిష్ఠుడు కొట్టుకుపోయాడు. విశ్వామిత్రుడు వచ్చి చూసి సరస్వతి మీద కోపగి శోణితౌకా అన్న, అంటే నది వైపు. సరస్వతి నది మనకు కనిపించకపోయినా ఇప్పటికీ అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. ఈ మధ్యనే వారం క్రితం రాజస్థాన్లో ఏదో ఒక ప్రాంతం వాళ్ళకి నీళ్లు పడాలంటే 600 మీటర్లు లోపలికి వెళ్తే కానీ నీళ్ళు, 800 మీటర్ల లోపల ఒక రైతు పొలంలో బోరు కోసం తవ్వారు. ఆ 800లోంచి అద్భుతమైన జలం వచ్చి ఆ ప్రాంతం అంతా ముంచేసిందని మీరు టీవీలో వాటిలో కూడా నేను చూశాను, మీరు కూడా చూసారు. అది అంతర్వాహిని అయిన సరస్వతి నది అవి ఉండవచ్చు అని కొంతమంది భావన. నిజమా కాదా అని తర్వాత వాళ్ళు తెలుస్తారు. తర్వాత త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయని ధర్మశాస్త్రం. త్రివేణి యాత్రకు వెళ్ళి వచ్చిన స్త్రీలు తమ జడను కొంత కత్తిరించి నదీ జలంలో పూజ చేస్తారు, పడేస్తారు. దీన్ని వేణి పూజ అంటారు. ఎవరైనా ప్రయాగకి వెళ్ళినప్పుడు పుని స్త్రీలు చేస్తారు. త్రివేణి సంగమాన్ని ఓంకారంతో పోలుస్తారు. అకార ఉకార మకారాలు కలిస్తే ఓంకారం. ఇదే ప్రణవం. ఆకారం సరస్వతి, ఉకారం అకారం సరస్వతి, ఉకారం యమున, మకారం గంగ అని ఈ మూడింటి కలయికయే ఓంకారం ప్రణవ్ మంత్రం. పూర్వం సరస్వతీదేవి నది కురుక్షేత్రం వద్ద వినాశన అనే ప్రదేశంలో అదృశ్యమైన మహాభారత గాథ మనకి చెబుతాం. ఆ ప్రాంతంలో ఒక నది ఉంది. వరదలు వచ్చినప్పుడు అది విస్తరించి మరొక నదిలో కలుస్తుంది. గగ్గర్ నది అంటారు. సరస్వతి నది వినాశన అనే ప్రదేశంలో చాలా గొప్ప పుణ్యస్థలంగా అందరూ భావిస్తారు. 3 నదులు ప్రవహించిన దేశాన్ని పూర్వకాలంలో మధ్య దేశంగా చెప్పేవారు. వినాశన మధ్య దేశానికి తూర్పు సరిహద్దుగా ఈ దేశం ఆర్యుల సంస్కృతికి, నాగరికత కేంద్రంగా ఉందని మను చెప్పారు. ప్రాచీన కాలం నుండి సరస్వతి నదీ తీరం ఎక్కడెక్కడ తీర్థయాత్రలకు నిలయంగా ఉందో అదంతా కూడా కురుక్షేత్రం వద్ద ఎన్నెన్నో యజ్ఞాలు, యాగాలు జరుగు. మొహంజదారో, హరప్పాలో కూడా సరస్వతి నది ప్రవహించినట్టు చారిత్రక సత్యం. పుణ్యస్థలంగా భావిస్తూ మహాభారత కాలానికి అలాగే ఉన్న పెద్దల వల్ల చెప్పు. ఋగ్వేదం సరస్వతి నది గురించి ప్రసిద్ధంగా వర్ణించింది. ఈ నది చాలా పవిత్రమైన, సత్యం, మధురం అయిన వాక్కును ప్రసాదించేదని, పవిత్రం, ఉన్నతమైన భావాలను ఉత్పన్నం చేసేదని వర్ణించదు. ఈ నది సకల విద్యాప్రదాయిని అయిన సరస్వతీదేవి స్వరూపమని ఋగ్వేదం అనేక చోట్ల ఉద్ఘాటించింది. మౌఢ్యము గురించి ఇప్పుడు పుష్కరమైపోయింది. గురుమౌఢ్యం 16/25 మంగళవారం గురుమూఢమి ప్రారంభం. అలాగే 8/7/25 మంగళవారం గురుమౌఢమి ఆఖర్ అవుతుంది. ఈ మౌఢంలో మనకి
కార్యాలు జరగవు. అలాగే శుక్రమౌఢ్యం 10/11/2025 ఆదివారం ప్రారంభమవుతుంది. 13/2/26 మౌఢ్యమి పూర్తవుతుంది. ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా మనకెక్కడ శుభకార్యాలు కర్తరి 4/5/25 ఆదివారం దొళ్ళు కర్తరి ప్రారంభం. అసలైన నిజ కర్తరి 11/5/25 మొదలు 28/5/25 నిజ కర్త. విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం దాకా జ్యేష్ఠ శుద్ధ విధియ బుధవారం వరకు పెద్ద కర్తరి కనుక ఆ కర్తరి సమయంలో పాటాకు పాకలు విప్పటం కానీ, కప్పటం కానీ, పెంకులు నేయటం కానీ ఇలాంటివి ఎవ్వరూ ఏం చెయ్యరు, మనకు తెలుసు. మకర సంక్రమణ పుణ్యకాలం. సంక్రాంతి పురుషుడు మందాకిని అనే పేరుతో పంది వాహనం, వరాహ వాహనం మీద ఎక్కి వస్తాడు. విశ్వావసునామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి అంటే తత్కాల ద్వాదశి బుధవారం రాత్రి అనురాధ నక్షత్రయుక్త సింహలగ్నంలో అంటే 14/1/26 జనవరి 26, 14 తేదీన రాత్రి 8:49 రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు కనుక 15వ తారీఖు మనకి సంక్రాంతి. 14 భోగి, 15 సంక్రాంతి, 16వ తారీఖు కనుమ అవుతారు. తర్వాత మందాకిని పేరు ఉండటం చేత పాలకుల పెద్ద పదవిలో ఉన్నవాడు మనశ్శాంతి లేదు, కీర్తి. పంది వాహనం వల్ల ప్రభుత్వానికి అపనిందలు, అనవసర విమర్శ. కుంకుమతో స్నానం చెయ్యటం వల్ల సుఖము, సౌఖ్యం. పసుపు వస్త్రం ధరించడం వల్ల యుద్ధ భయం, జయం. శనకాక్షతలు, శనకంటే శనగలు అక్షతలుగా ధరించటం వల్ల శనగ పంటకు నష్టం. పసుపు రంగు గొడుగు ధరించడం వల్ల శుభకార్యాలు. పగడ పుష్పాన్ని ధరించడం వల్ల ఆకలి బాధ. వెండి ఆభరణం ధరించడం వల్ల వెండి వస్తువులకు ధర ఎక్కువ. రాగి పాత్రలు తినటం వల్ల లోహ జాతుల ధర తగ్గుతుంది. భిక్షాహారం స్వీకరించటం వల్ల జన నష్టం. మామిడి పండు తినటం వల్ల నటీనటులు, కళాకారులకు అరిష్టం. కత్తిని ఆయుధ ధారణంగా పట్టుకోవడం రాజులకు, క్షత్రియులకు లజ్జ, సిగ్గు అనేటువంటి అభినయంతో రావటం వల్ల వర్షాలు పడి పంటలు బాగా నిలబడి రావటం చేత సస్యాన్ని పంటలకు అనుకూలమైన వర్షం. ఉత్తర దిశగా ప్రయాణం అవ్వటం ఉత్తర దేశాలకు అరిష్టం. కృష్ణపక్షంలో రావడం దేశానికి సుభిక్ష. ఏకాదశి తిథిలో రావడం ప్రజలకు ఉత్సాహం జరుగుతుంది. అలాగే బుధవారం రావడం చిన్న వ్యాపారస్తులకు ధనలాభం. అనురాధ నక్షత్రంలో రావడం మంచి వర్షాలు కురుస్తాయి. సింహ లగ్నంలో రావడం వర్షాలు ఎక్కువ, పురుషులకు కొంచెం ఇబ్బంది ఎక్కువ. ఇక కొన్ని విషయాలు ఈ పంచాంగాలు అంటే మన విశ్వావసు గురించి చెప్పాలి. విశ్వావసు విశ్వవసు అంటే ప్రపంచానికి, లోకానికి, ప్రజలందరికీ. వసువు అంటే బంగారం లేకపోతే ఐశ్వర్యం, డబ్బు ఇస్తాడు కనుక విశ్వావసు అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. అది అయితే
డబ్బు బాగానే ఉంటుంది ఆర్థికం, కానీ మనశ్శాంతి ఉండదు అని మైలవరపు శ్రీనివాసరావు గారు ఈ సంవత్సరం యొక్క లక్షణాన్ని ఆయన వివరించారు. అదే నేను కూడా చెబుతాను. ఇది మామూలుగా మనకు విభవాలు 39వ సంవత్సరం. తర్వాత శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది గనక ఉగాది ప్రారంభంలో ఐంద్ర యోగం కూడా ఉంది కనుక ఇంద్రియాలను నియంత్రించుకోవటం, మనసును అదుపులో పెట్టుకుంటేనే తప్ప అటు ప్రజలకు, రాష్ట్రానికి, దేశానికి శుభం కలగదు. అలాగే మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. అలాగే చంద్రగతిని బట్టి భవకరణం అనేటువంటిది ఒక కరణం దీనిలో వస్తుంది కనుక ఈ ముహూర్త కాలంలో పనులు, మంచి ముహూర్తాలలో పనులు చేస్తే అవి చక్కగా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. ఇంకా కొన్ని విషయాలు, ఈ ఏడాది బృహస్పతి 3 రాసుల్లోకి మారుతున్నాడు గురుడు కనుక ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థితి అస్థిరంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ ధమాల్ అయిపోతుంది. ఉద్యోగాలు కూడా ఇప్పటికే అమెరికాలో ఉన్న వాళ్ళు, మన వాళ్ళంతా ముల్లే సర్దుకొని రావడం చూస్తున్నాం. భారత ఆర్థిక బాగానే, ప్రపంచ దేశాలకే ఆ ప్రమాదం, మనకి లేదంటున్నా. అలాగే పశ్చిమాసియాలో ఇప్పటికే యుద్ధం ఉంది, ఇంకా పెరుగుతుంది. అలాగే బాంబుల దాడులు, ప్రేలుళ్ళు, ప్రజలకు ఆస్తి ధ్వంసం ఇవన్నీ జరిగే ప్రమాదం. ఆఫ్రికన్ అడవులలో, ఆసియా దీవులలో జీవించేటువంటి తెగల జనాభా తగ్గుతుందని ఒక హెచ్చరిక చేస్తుంది. 2025లో రాష్ట్రాలలో, అంటే ఈ సంవత్సరమే మొదటిలో కానీ చివరిలో కానీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏఐ అంటున్నాం మనం. దీనిలో సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలో ఆ బుల్లిరాజు గారు ఆడిని అడుగుతాడు, అరే బుల్లిరాజు నీకు ఏఐ అంటే ఏమిటో తెలుసురా అంట. నాకు తెలియదు కానీ నీకు ఏవి అంటే ఏమిటో తెలుసురా? తెలీదా? అత్తిరి వెంకట్రావురా, నువ్వు ఏఐ అని వీధుల్లో తిరుగుతుంటే వాడు మీ ఇంట్లో పడి ఏం చేస్తున్నాడో వెళ్ళి చూసుకోమంటాడు. సినిమా మనం ఆ చూస్తే జోకులు మనకు కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారే, కృత్రిమ మేధ, అది ఊహించిన దానికంటే ఎక్కువ ప్రమాదం అని రుజువవుతోందని చెప్తున్నారు పంచాంగకర్త. కనుక అతిగా దాన్ని వాడద్దు అన్నారు. 2025 ఏప్రిల్ జూలై మధ్య కాల సర్పయోగం ఉంటుంది. అందువల్ల పెద్ద రాజకీయ నాయకులు మరణిస్తారు, అధికారాన్ని కోల్పోరు. ఇప్పుడు అసలు ప్రతి సంవత్సరానికి దానికి ఒక లక్షణం ఉంటుంది, అది చెప్తారు. దాన్ని బట్టే ఎవరు రాశారు. అబ్దౌ విశ్వావసౌ శస్వఘోర రోగా కులాధర సస్యార్థ పృష్ఠయో మధ్య కార్యా సస్య మహర్షత. మళ్ళా ఒకటి, అబ్దే విశ్వావసౌ శస్వఘోర రోగా కులాధర సస్సార్ధ పృష్ఠయోర్ మధ్య కార్య సస్య మహర్షత. అది రోగాలు ప్రబలుతాయి. ఈ లక్షణం అది, ఈ విశ్వావసు లక్షణం. వర్షాలు మధ్య రకం, మొత్తం మీద దూది, నూనె, పత్తి ధరలు పెరుగుతాయి. రాజులు ప్రజలను నమ్మరు, వాళ్ళ మీద నమ్మకాన్ని కోల్పోరు. అది
విశ్వావసు యొక్క గొప్ప లక్షణం. అలాగే ఏమిటి విశ్వావసు అంటే ఆ పేరెందుకు, అదొక సంవత్సరం పేరు అని చెప్పాం. పరశురాముడికి సోదరుడు ఒకడున్నాడు, వాడి పేరు విశ్వావసు. ఒక గంధర్వరాజు పేరు కూడా విశ్వావసు. ప్రపంచానికి మేలు చేసేవాడని ఒక అర్థం కూడా దాని. ఇప్పుడు రాశి ఫలితాలు మనం అందరం కోరుకుంటాం, చూస్తాం, తెలుసుకుంటాం కనుక దానితో మేషరాశి అశ్వినిలో మొత్తం 9 పాదాలు ఒక రాశి. మాకు అందరికీ కొత్తగా మేషరాశి అశ్వినిలో 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం కలిస్తే మేషరాశి. ఆదాయం 2 ఉంటుంది, వ్యయం ఖర్చు 14, రాజపూజ్యమై వ్యయం అవమానం 7. ఈ రాశి వాళ్ళకి మొదలు ప్రారంభం తగ్గించి శుభం అశుభం మిశ్రమంగావు. రాబడికి మించిన ఖర్చులు, రుణాలు చేస్తారు, స్థిరాస్తులు అమ్ముతారు, గృహాలలో అకారణ కలహాలు ఏర్పడి వ్యవహార చిక్కుల, ఊహించని మార్పుల, ప్రతి పనికి ఆటంకాలు, హర్డిల్స్ అంటారు, ఏర్పడి 25లోగా మేలోగా వివాహ ఉపనయ కార్యక్రమాలు ఏవైనా ఉంటే జరుగు. తర్వాత కుటుంబంలో సభ్యులతో మాట సత్యంపులు, అన్నదమ్ముల మధ్య, ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య విరోధాలు, భార్య బిడ్డలతో సుఖ సౌఖ్యాలు లేకపోవడం, చెప్పుకోలేని బాధలు, మనశ్శాంతి లేకపోవడం అనేవి జరుగు. అలాగే విద్యార్థులకు మొదటి నుండి శ్రద్ధగా చదివితే కానీ పాస్ కాదు. విదేశయానాలు కూడా ఉండేవాళ్ళు. ఉద్యోగులు పని ఒత్తిడి, బాధ్యత పెరుగు. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభిస్తుంది, పెట్టుబడులు ఎక్కువ. వ్యాపారస్తులకు కొన్నాళ్ళు బాగానే లాభిస్తుంది, అధికారుల వల్ల చికాకు. నూతన ఏజెన్సీలు పనికిరావు, కలిసి. క్రీడాకారులు మొదట విజయం చేకూరిన తర్వాత శ్రద్ధ దాని మీద తగ్గిపోతుంది. విజయ అవకాశాలు తగ్గిపోతాయి, పోగొట్టుకుంటారు వాళ్ళు. అలాగే సినీ, టీవీ, నటీ వర్గం వాళ్ళకు కూడా ధనాదాయం తగ్గిపోతుంది. కాంట్రాక్టుదారులకు బిల్లులు పూర్తిగా వసూలు, లేబర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా, ధన వ్యయం ఎక్కువ, చేసే పనులలో నాణ్యత తగ్గు. రాజకీయ నాయకులకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతాయి, బాధ్యతలు తగ్గుతాయి, స్వంత సొమ్ము ఖర్చు అవుతుంది. ఈ రాశి స్త్రీలకు వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్ర విరోధాలు, సంతాన సమస్య, మాట పట్టింపు, కుటుంబ వ్యవహారాలు, వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారుల వద్ద జాగ్రత్తగా మొసలు. అశ్విని నక్షత్రం వాళ్ళ జాతి వైడూర్యం, దాన్ని ఎడమ చేతి చిటికెన వ్రేలు ఉంగరంలో ధరి. గ్రహశాంతి, మంగళవారం రోజు గొలవలు దానం. అలాగే వీళ్ళకి 1, 4, 5, 9 అదృష్ట సంఖ్య. ఆది, గురు, శుక్రవారం అదృష్టవారం. భరణి నక్షత్రం వాళ్ళు ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్ అన్ని విధాల బాగా. వీళ్ళు జాతి వజ్రం, కుడి చేతి చూపుడు వేలి ధరించాలి. గ్రహశాంతి, శుక్రవారం రోజు కేజీ బొబ్బర్లు దానం చేయాలి. అలాగే వీళ్ళకి 4, 6, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమ, బుధ, గురువారాలు అదృష్టవారు. కృత్తికా వాళ్ళకి జాతి కెంపు, కుడి చేతి ఉంగరపు వేలు బంగారంతో తయారు చేసి పెట్టుకోవాలి. గ్రహశాంతి, ఆదివారం 1 కేజీ గోధుమలు దానం.
వాళ్ళకి 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారాలు అదృష్ట వారాలు. ఈ రాశివాడు మొత్తం ఎవరైనా ఏలిన నాటి శని జపం, తైలాభిషేకం, దానం, కేతువుకు మంగళవారం వలవలు దానం, గురుడికి ఈశ్వరాభిషేకం, శనగలు దానం, ఆంజనేయ వెంకటేశ్వర స్వామి వాళ్ళ పూజ, శని స్తోత్రం అవి చేస్తే, కాలభైరవాస్తవం చదువుకుంటే చాలా భాగం ఉపశమనంగా ఉంటుంది. 2. వృషభ రాశి. కృత్తికలో ఇందాక వదిలిపెట్టిన 3 పాదాలు అంటే 2, 3, 4. అలాగే రోహిణి మొత్తం 4 పాదాలు. మృగశిర 1, 2 పాదాలు కలిస్తే ఈ వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాల యోగకాలం కనుక ఏదనుకుంటే అది జరిగిపో. అన్ని రంగాల్లో శుభకార్యాలు అన్నీ కలిసి వస్తాయి. సకాలంలో అన్ని పనులు పూర్తవు. కింద కొత్త కార్యక్రమాలు చేపడు. ధనలాభము, విలువైన వస్తువులు స్థిరాస్తులు పెంచుకుంటారు. అన్ని రంగాల వాళ్ళు ఆదాయం బాగా పెరుగు. కుటుంబంలో సుఖశాంతులు బాగా ఉంటాయి. అన్నిటా జయం కూడా పొందు. విద్యార్థులు పరీక్షలు చదివి బాగా పాస్ అవుతారు. మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశాలు ట్రాన్స్ఫర్ జరుగుతాయి. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండి మంచి లాభాలు. వ్యవసాయదారులకైతే చేనేత పరిశ్రమ, బట్టలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళకి బాగా లాభిస్తారు. అలాగే క్రీడాకారులకి, కళాకారులకు, టీవీ సినీ ఆర్టిస్టులకు డబ్బులు బాగా వస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు. కాంట్రాక్టులకు పెద్ద కాంట్రాక్టర్లు వచ్చి డబ్బు బాగా చేకూరు. బిల్లులు సకాలంలో వస్తాయి. ఈ రాశి స్త్రీలకు కోరుకున్న లక్షణాలు. భర్తలతో వివాహం జరుగు. గృహాలలో శుభకార్యాలు జరుగు. అలాగే ఉన్నత చదువులు చదువుతారు. ఉద్యోగాలు చేస్తారు. ధన ఆదాయం బాగుంటుంది. గృహావసర వస్తువులను సమకూర్చుకుంటారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పాల్గొంటారు. కుటుంబంలో సౌఖ్యం బాగా. కృత్తిక వాళ్ళకి జాతి కెంపు, కుడి చేతి ఉంగరపు వేలు బంగారం తయారు చేయించి ధరించాలి. గ్రహశాంతి. ఆదివారం కేజీ గోధుమలు దానం చేయి. 3, 4, 5, 9 వాళ్ళ అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శని అంటే ఏ పని చేసినా 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 9వ తారీఖు మొదలు పెట్టేసి అది బాగా జరుగుతుంది. అలాగే బుధవారము, శుక్రవారము, శనివారము చేయాలి. మిగతా రోజులు చేస్తే కొంత కష్టం. అది అంతకంటే. రోహిణీ నక్షత్రం వాళ్ళు జాతి ముత్యం, కుడి చేతి చూపుడు వేలు వెండి ఉంగరంలో పెట్టుకోవాలి. గ్రహశాంతికి సోమవారం కేజీ బియ్యం దానం చేయాలి. వీళ్ళ అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 4 వరుస. బుధ, గురు, శనివారాలు బాగా అదృష్టం కలిసి వస్తాయి. మృగశిర 1 వాళ్ళకి 1, 2 జాతి పగడ, ఎడమ చేతి ఉంగరపు వేలు బంగారంతో కానీ వెండితో కానీ తయారు చేయించి పెట్టి. గ్రహశాంతి మంగళవారం కేజీ కందులు కానీ కంది పప్పు కానీ దానం ఇవ్వమన్నారు. 2, 3, 4, 7 అది వాళ్ళ అదృష్ట సంఖ్య. సోమ, గురు, శనివారాలు అదృష్టం. ఈ రాశి వాళ్ళకి రాహు, కేతు దోష నివారణ కోసం పూజలు చేసుకోండి. దానాలు ఇవ్వండి. ఇంటిలో నరఘోష నివారించేటువంటి యంత్రాలు ఉంచుకోవటం మంచిది. గణపతి, లక్ష్మీ నృసింహ, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళటం, పూజలు చేయించటం
మనకి చాలా ఎక్కువ బాగా కలిసి వస్తాయి, బాగుంటాయి. మూడవది మిథున రాశి. వీళ్ళలో మృగశిరలో ఇందాక వదిలిపెట్టిన చివరి 2 పాదాలు, 3, 4 పాదాలు, ఆరుద్రలో మొదటి నుంచి 4 పాదాలు, పునర్వసులో 1, 2, 3 పాదాలు కలిస్తే మిథున రాశి. వీళ్ళకి ఆదాయం 14, ఖర్చు మాత్రం 2, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. మొదటి ఒడిదుడుకులు ఎక్కువ, ఆదాయానికి మించిన ఖర్చులు, తలపెట్టిన పనులు కొంచెం మధ్యలో ఆగిపో, ఆటంకాలు, కాలయాపన, డబ్బు ఇబ్బందులు ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది, జాగ్రత్త పడాలి. అలాగే వృత్తి వ్యాపారాల్లో కలిసి రావటం తక్కువగా, అందువల్ల మనశ్శాంతి కూడా. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ, బంధుమిత్రుల వద్ద వైషమ్యం ఎరుగుతుంది, ఇతరుల చేత విమర్శింపబడుతా, శత్రు బాధలు, ఊహించని సంఘటనలు కూడా జరుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదివి కానీ పరీక్ష పాస్ అవ్వలే, ఏదో చీటీలు పెట్టి రాద్దామంటే కుదరదు. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు ఎక్కువ అవుతాయి. తాత్కాలికంగా పనిచేసేవాళ్ళు పని ఒత్తిడి వల్ల మనశ్శాంతి తక్కువ. మొత్తం మీదంతా చూడండి, మనశ్శాంతి తక్కువ ఈ రాశి వాళ్ళకి. వ్యవసాయదారులకు పెట్టుబడి ఎక్కువ, వచ్చేది తక్కువ. అలాగే వ్యాపారస్తులకు అక్టోబర్ తర్వాత క్రయ విక్రయాలు బాగా జరిగి కొంత బాగుంటుంది. క్రీడాకారులకు ఇదివరలో ఎన్నోసార్లు నెగ్గి విజయం సాధించారు, ఇప్పుడు కొంచెం తగ్గచ్చు. కాంట్రాక్టర్లకు అడుగడుగున ఆటంకాలు ఏర్పడతాయి. పనులు పూర్తయినా బిల్లులు సకాలానికి రావు. అలాగే రాజకీయ నాయకుల ప్రజలలో వ్యతిరేకత ఎక్కువ, ఆదరాభిమానాలు తక్కువ, చేతి సొమ్ము కొంత ఖర్చు, జయప్రయాసాలు ఎక్కువ. ఈ రాశి స్త్రీలకు అనుకూలత తక్కువ, ప్రతి పనిలో అడ్డంకులు ఎక్కువ. పైకి అనుకూలంగా కనిపిస్తుంది కానీ పని నెరవేరడం కష్టము. ఒంటరిగా ఉండటానికి భయపడతారు. వివాహాలు కావలసిన అనుకూల సంబంధాలు వస్తాయి కానీ తప్పిపోవు. ఉద్యోగాలలో కుటుంబాలలో సమస్యలు ఎక్కువ. మృగశిర వాళ్ళ జాతి పగడం, ఎడమ చేతి ఉంగరపు వేలు బంగారంతో కానీ వెండితో కానీ చేయించి ధరించాలి. గ్రహశాంతి మంగళవారం రోజు కేజీ కందులు కానీ కందిపప్పు కానీ దానం చెయ్యాలి. వీళ్ళకి 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారం అదృష్టవారం. ఆరుద్ర వాళ్ళకి జాతి గోమేధిక, ఎడమ చేతి మధ్య వేలి ఉంగరంలో ధరిస్తే మానసిక రోగాలు పోతాయి. గ్రహశాంతి శనివారం రోజు కేజీ మినుములు దానం చెయ్యాలి. 2, 4, 5, 6 అదృష్ట సంఖ్య. ఆది, మంగళ, బుధవారం అదృష్టమైన. పునర్వసు వాళ్ళకి జాతి కనక పుష్యరాకు, కుడి చేతి చూపుడు వేలికి బంగారం చేతో చేసిన ఉంగరంలో పెట్టుకో. గ్రహశాంతి గురువారం రోజు కేజీ శనగలు దానం. అలాగే 2, 3, 7, 9 అదృష్ట సంఖ్య. సోమ, గురు, శనివారాలు అదృష్టవారం. ఈ రాశి వాళ్ళకి గురువుకి జపం చేయటం, దానం ఇవ్వటం, రాహుకు శనివారం మినుగులు దానం చేయడం, ఈశ్వర ఆలయాలకు వెళ్ళటం, దేవీ సంబంధమైన ఆలయ దర్శనం మంచిది. దత్తాత్రేయుడు, బాలా త్రిపుర సుందరి దేవి పూజిస్తే, ఇంట్లో వీలు బట్టి సత్యనారాయణ వ్రతం చేసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. 4వది కర్కాటక రాశి. పునర్వసులో మిగిలిన 4వ పాదం చివరి పాదం
పుష్యమిలో మొత్తం 4 పాదాలు, ఆశ్లేష మొత్తం 4 పాదాలు కలిస్తే కర్కాటక. వీళ్ళకి ఆదాయం 8, ఖర్చు 2, రాజపూజ్యం 7, అవమానం. ఇది కూడా మంచి జాక్పాట్ రాశి, ఈ రాశి కూడా. కనుక ప్రారంభం మొదలు అన్ని విధాలుగా జయప్రదంగా ఉంటుంది. పెండింగ్ వ్యవహారాలు పరిష్కారం, గృహంలో వాహనం, ఖాళీ స్థలాలు, పాత ఇల్లు కొంట, క్రయ విక్రయాల వల్ల లాభాలు, ఉద్యోగస్తులకు కావాల్సిన చోటకి వెళ్ళటం, ప్రయాణాలు అనుకూలించడం, యాత్రలు చేస్తారు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో విరోధాలు వస్తాయి. కోర్టు వ్యవహారాలు ప్రశాంతత లేకపోవటం కూడా జరుగుతుంది. విద్యార్థులకు విద్య మీద ఆసక్తి పెరుగుతుంది. ఆటంకాలు గడించి మంచి విద్యార్థి చదివి ఉద్యోగాలు పడతారు. ఉద్యోగస్తులకు అన్ని రకాల, వ్యవసాయదారులకు పంటలు పండి బాగా ఆదాయం, వ్యాపారస్తులకు అంటే విక్రయం బాగా ఉంది. క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం, సినీ కళాకారులకు అందరికీ మంచి ఉత్సాహజనితమైన, రాజకీయ నాయకులు ప్రజల్లో మంచి గుర్తింపు, ఐడెంటిటీ, పథకాలు నెరవేర్చడంలో అంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే వాళ్ళ మీద గురి ఎక్కువ. రాశి స్త్రీలకు కూడా అన్ని విధాల ఆరోగ్యంగా యోగదాయక, ఉద్యోగాలు కలిసి వస్తాయి, వివాహాలు జరుగుతాయి, అనుకూలమైన సంబంధాలే వస్తాయి. ఆదాయం కంటే ఖర్చు మాత్రం లేదు. విదేశ భాగ్యం పొందుతారు ఇతర దేశాలకు. పునర్వసు వాళ్ళకి జాతి కలక పుష్యర, కుడి చేతి చూపుడు వేలు బంగారంతో చేయించి ఉంగరంలో పెట్టుకో. గ్రహశాంతికి గురువారం కేజీ శనగలు దానం చేయి. అలాగే పుష్యమి వాళ్ళకి జాతి నీలం రాయి వెండితో చేయించి మధ్య వేలుకు పెట్టుకోవాలి. శనివారం కొద్దిగా నువ్వులు దానం. 1, 3, 4, 9 అదృష్ట సంఖ్య. బుధ, ఆది, శనివారాలు అదృష్టవారు. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఆకుపచ్చ లేక మరకతం, ఎమరాల్డ్ గ్రీన్ అంట. కుడి చేతి చిటికెన వేలికి ఉంగరంలో పెట్టుకో. గ్రహశాంతికి బుధవారం కేజీ పెసలు దానం ఇవ్వండి. 2, 4, 5, 3, 4, 2, 3, 4, 5 అదృష్ట సంఖ్య. ఆది, బుధ, శుక్రవారం అదృష్టం. ఈ రాశి వాళ్ళు రాహు జపం చెయ్యాలి. రాహుకి దానం ఇవ్వాలి. దేవీ నవరాత్రి, నాగుల చవి, సుబ్రహ్మణ్య షష్ఠి, దుర్గారాధన చేయటం. మినపగారెలు నైవేద్యం పెట్టే మీరు తినచ్చు, దేవుడికి లాభం. గురు శనులకు మధ్య మధ్య అభిషేకాలు చేయించడం. దుర్గాదేవి ఆలయాలు దర్శించటం మంచిది. సింహరాశి 5వది. మఖలో మొత్తం 4 పాదాలు, ఉబ్బలో 4 పాదాలు, ఉత్తరలో చివర మొదటి పాదాలు. ఇవన్నీ కలిపితే ఆ రాశి. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం. ఈ రాశి కూడా జాక్పాట్ రాశి. అంతా బాగానే లాభదాయకంగా అన్ని విషయాల్లో జయం తన్నుకొస్తుంది. అయితే వీళ్ళకి తిమ్మెరు, దొరదలు, చర్మ వ్యాధులు వస్తాయి, జాగ్రత్త. విద్యార్థులకు విద్యకు మీద ఆసక్తి ఉన్న ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులు పై అధికారుల వల్ల ఒత్తిడి, ఇష్టం లేని ప్రదేశాలకి బదిలీ, మనస్థిమితి తక్కువ, కొంతకాలం సెలవు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వ్యవసాయదారు మొదటి పంట కంటే 2వ పంట లాభిస్తుంది. పెట్టుబడులు ఎక్కువ, రుణ బాధలు పూర్తిగా తీరం, ఇంకా అప్పులోనే ఉంటాయి. వ్యాపారస్తులకు ఆదాయం బాగా ఉన్న భయాందోళనలు ఎక్కువ. క్రీడాకారులకు నైపుణ్యం కలవ, ఆలస్యంగా వెలుగులోకి వస్తారు.
అంటే వాళ్ళ ప్రతిభ బయటపడటానికి టైం. కాంట్రాక్టర్లకు లాభసాటి. అలాగే ఈ రాశి స్త్రీలకు అన్ని రంగాల అనుకూలం. రాజకీయ నాయకులు కూడా మంచిగా ఉంది. మఖా నక్షత్రం వాళ్ళు జాతి వైడూర్యం, ఎడమ చేతి చిటికెన వ్రేలు ఉంగరంలో పెట్టుకోమన్నారు. గ్రహశాంతి మంగళవారం రోజు 1 కేజీ ఉలవలు దానం ఇవ్వాలి. 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, గురువారం అదృష్ట. ఉబ్బా నక్షత్రం వాడు జాతి వజ్రం కుడి చేతి చూపుడు వేలు ఉంగరంలో పెట్టుకోవాలి. గ్రహశాంతి శుక్రవారం కేజీ బొబ్బర్లు దానం చేయాలి. 3, 5, 6, 7 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారం అదృష్ట. ఉత్తర వాళ్ళకి జాతి కెంపు కుడి చేతి ఉంగరపు వేలులో పెట్టుకోవాలి. గ్రహశాంతి ఆదివారం కేజీ గోధుమలు దానం చేయాలి. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారం అదృష్ట. ఈ రాశి వారు శని ఎక్కువగా ఏనాడు శని బాధిస్తారు. శని కేతువులకు జపాలు దానాలు. వెంకటేశ్వర, ఆంజనేయ, అయ్యప్ప స్వామి ఆలయాలు దర్శనం, పూజలు చేయడం, సూర్య నమస్కారాలు చేయించడం, అప్పాలు వండించడం, ఉలవలతో చేసినవి అయ్యప్ప ప్రసాదం స్వీకరించడం మంచిది. ఓపిక ఉంటే మార్కండేయ చరిత్ర చదవమంటుంది. కన్యారాశి ఫలం. ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త మొత్తం 4 పాదాలు. చిత్త 1, 2 పాదాలు. ఆదాయం 14, వ్యయం 2. రాజపూజ్యమారు, అవమానం. ఈ రాశి వాళ్ళకి వీళ్ళకు కూడా అంతే. నల్లేరు మీద బండి నడక అన్ని విధాలుగా మొదటి నుంచి లాభదాయక. అందరికీ అన్ని రకాల కలిసే కొత్త వస్తువులు కొంట. వాహన సౌఖ్యం కలుగుతుంది. పాత బాకీలు వసూలవు. అన్ని రంగాల వాళ్ళకి జీవన ఉపాధి లాభసాటిగా. బంధుమిత్రుల సౌఖ్యం, కుటుంబంలో సుఖశాంతి. విద్యార్థులకు ప్రోత్సాహకాలం. ర్యాంకులు వచ్చి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అవుతాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి, మంచి డబ్బులు. వ్యాపారస్తులకు బాగా వ్యాపారం జరుగుతుంది, డబ్బులు వస్తాయి. క్రీడాకారులకు అన్నిట్లో విజయం. నటీనటవర్గం వాళ్ళకు ప్రోత్సాహం. అలాగే కాంట్రాక్టర్లకు పెద్ద కాంట్రాక్ట్లు వస్తాయి. అలాగే రాజకీయ నాయకులు క్రమంగా పెరిగి ఉన్నత పదవి అభివృద్ధి. స్త్రీలకు అన్ని రంగాలలో యోగవంతంగా అనుకూల వ్యక్తితో వివాహాలు జరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. వెండి బంగారాలు పట్టు. కొంచెం శారీరక శ్రమ ఎక్కువ. కృత్తిక ఉత్తర వాళ్ళకి జాతి కెంపు కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించాలి. గ్రహశాంతికి ఆదివారం కేజీ గోధుమలుగా. 2, 4, 8, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాలు అదృష్ట వారం. హస్తానక్షత్రం వారు జాతి ముత్యం కుడి చేతి చూపుడు వేలు వెండి ఉంగరంలో ధరించాలి. గ్రహశాంతి సోమవారం 1 కేజీ బియ్యం దానం. 1, 3, 5, 7 అదృష్ట సంఖ్య. గురు, శనివారాలు అదృష్ట వారాలు. చిత్త వాళ్ళు జాతి పగడం. ఎడమ చేతి ఉంగరపు వేలు వెండితో కానీ బంగారంతో కానీ చేయించి ధరించాలి. గ్రహశాంతికి మంగళవారం కేజీ కందిపప్పు ఏదో దానం చేయాలి. అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 6. మంగళ, బుధ, శనివారాలు అదృష్టం. ఈ రాశివాడు కేతువుకి 7,000 జపం, ఉలవలు దానం, శని గురులకు అభిషేకం, దానాలు, సుబ్రహ్మణ్య, అయ్యప్ప, ఆంజనేయ, వెంకటేశ్వర, దత్తాత్రేయ దేవాలయాల సందర్శనం వీళ్ళకి చాలా
లాభిస్తుంది, మేలు చేస్తుంది. 7వది తులారాశి. చిత్త 3, 4 చివరి 2 పాదాలు, స్వాతిలో మొత్తం 4 పాదాలు, విశాఖలో మొదటి 3 పాదాలు కలిస్తే తులారాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. కనుక ఈ రాశి వాళ్ళకి నరఘోష ఎక్కువ. వీళ్ళేదో బాగుపడుతున్నారని వాళ్ళ మీద అసూయ, ఆక్రోశం, ఉక్రోషం ఎక్కువగా. కనుక ఎందుకని వాడు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. కనుక అన్ని రకాల వాడు రాణిస్తాడు. అలాగే అన్ని వ్యవహారాలు వాడు విజయవంతం అవుతాడు. బంధుమిత్రులను కలుస్తారు, కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది, గౌరవ మర్యాదలు ఉంటాయి, విహారయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. విద్యార్థులన్నీ కూడా అందరూ కూడా డిస్టింక్షన్లో పాస్ అవుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. వ్యాపారస్తులకు లాభం. క్రీడాకారులకు ఉన్నత శ్రేణి దొరుకుతుంది. కాంట్రాక్టర్లకు విపరీతంగా డబ్బులు వచ్చి మీద పడ్డాయి. రాజకీయ నాయకులు ప్రజల్లో చేసిన మంచి పనుల వల్ల గుర్తింపులు. స్త్రీలకు కూడా వివాహాది శుభకార్యాలు జరిగి ఉద్యోగ ప్రాప్తి, అధికార అనుగ్రహం, విదేశాలకు వెళ్ళడం, దేశ భాగ్యాన్ని పొందడం, అప్రయత్నంగా ధనలాభం, ప్రయాణ మూలకంగా లాభం, నూతన వస్తువు ప్రాప్తి, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం. చిత్తావాళ్ళు జాతి పగడం, ఎడమ చేతి ఉంగరపు వేలు వెండితో బంగారంతో కానీ చేయించే ఉంగరంలో గ్రహశాంతికి మంగళవారం కేజీ కందులు కానీ కందిపప్పు కానీ దానం. 2, 3, 4, 6 అదృష్ట సంఖ్య. మంగళ బుధ శనివారం అదృష్టం. స్వాతి నక్షత్రం వాడు జాతి గోమేధిక ఎడమ చేతి మధ్య వేలు ఉంగరంలో ధరించ. గ్రహశాంతి శనివారం రోజున కేజీ మినుములు దానం ఇవ్వ. 3, 4, 5 అదృష్ట సంఖ్య. ఆది మంగళ బుధవార అదృష్టవ. విశాఖ నక్షత్రం వాళ్ళు జాతి కనక పుష్యరాగాన్ని కుడి చేతి చూపుడు వేలికి బంగారంతో చేయించి ఉంగరంగా ధరించి. గ్రహశాంతికి గురువారం ఒకరోజు 1 కేజీ శనగలు దానం. 3, 4, 6, 7 అదృష్ట సంఖ్య. ఆది సోమ మంగళవారాలు అదృష్టవారం. వీళ్ళకి నరఘోష ఎక్కువ. కనుక నరఘోష యంత్రాలు తయారు చేయించి మంత్రించి ఇంట్లో పెట్టుకోమని. రక్ష ధరించడం మంచి. లక్ష్మీ నరసింహ, పంచముఖ ఆంజనేయ, బాలా త్రిపుర సుందరి, దుర్గాదేవి ఆలయ సందర్శనం, పూజ చాలా లాభం కలిగిస్తుంది. 8 వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ మొత్తం 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. ఆదాయం 2, ఖర్చు 14. రాజపూజ్యమై అవమానం 2. ఈ రాశి వాళ్ళకి పెద్దగా ఎక్కడ కలిసి వస్తుందని చెప్పలే. ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్నట్టు. అనుకున్న పనులు నెరవేరవు సమయాలు. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రుణాలు ఎక్కువ. నమ్మిన వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. దొంగతనాలు, కోర్టు వ్యవహారాలు చిక్కు, శుభకార్యాలు ఆటంకం, కాలయాపన, భూగృహాదులు అమ్మటం, స్వంతం ఇంటిని విడిచిపెట్టి ఇంకొక చోట ఉండటం, బంధుమిత్రుల విరోధాలు, దెబ్బలు తగటం, ఎముకలు విరగటం, శరీర ఆరోగ్యం బాగుండకపోవడం, మనశ్శాంతి లేకపోవడం. విద్యార్థులకు నిలకడ ఉండదు, చదివిన అర్థం కాదు. ఉద్యోగస్తులకు అధికారుల వల్ల మాటలు పడతారు. వ్యవసాయదారులకు కలిసిర. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు ఏమి లాభం. క్రీడాకారులు, కళాకారులు వీళ్ళకు కూడా ఎంత శ్రమ పడినా వెనక్కి తప్ప ముందుకు లేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో. రాజకీయ నాయకులు
పలుకుబడి బాగా క్షీణిస్తుంది. స్త్రీలకు అన్ని రంగాలలో వైఫల్యం, శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విశాఖపట్నం జాతి కనక పుష్యరాగు కుడి చేతి చూపుడు వేలికి బంగారంతో చేయించి పెట్ట. గ్రహశాంతి గురువారం రోజు సేజీ శనగలుద 3, 4, 6, 7 అదృష్ట సంఖ్య. ఆది సోమ మంగళవారాలు అదృష్టవారాలు. అనురాధ వాళ్ళకి జాతి మయూర నీలం ఉంగరాన్ని వెండితో చేయించి మధ్య వేలికి ధరించి. గ్రహశాంతి శనివారం నువ్వులు కొద్దిగా దానం. 1, 2, 4, 8 అదృష్ట సంఖ్య. ఆది బుధ శనివారం అదృష్టవారం. జ్యేష్ఠ వాళ్ళకి జాతి పచ్చ మరకదం కుడి చేతి చిటికెన వేలు ఉంగరంలో ధరించాలి. గ్రహశాంతి బుధవారం రోజు కేజీ పెసలు దానం. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆది బుధ శుక్రవారం అదృష్టవారం. గురు రాహువులకు జపాలు, దానాలు, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాల సందర్శనం, పుష్కరాలకు వెళ్ళడం, గోవుని పూజించడం మంచిది. విష్ణు సహస్ర, లలితా సహస్ర నామ పారాయణ చేస్తే వీటన్నిటి ఫలితం. 9 ధనురాశి వారు మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి ఆదాయమై వ్యయమై రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగానే జాక్పాట్ రాశి. అన్నీ జరిగిపోతాయి, ఎక్కడా ఎదురులు, అన్నిట్లో ఆధిక్యం, ధనలాభం, చాకచక్యంతో పనులన్నీ అయిపోతాయి, శత్రువులు ఉండవు, రోగాలు నశిస్తాయి. విద్యార్థులకు కూడా అందరికి కలిసి వస్తుంది, ప్రమోషన్లు ఉంటుంది. ఉద్యోగస్తులు, వ్యవసాయదారులకు 2 పంటలు జాక్పాటే. వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగా జరిగి మంచి ధనలాభం కలుగుతుంది. క్రీడల్లో బాగా రాణిస్తారు. కాంట్రాక్టులకు బాగా కలిసి వస్తాయి. రాజకీయ నాయకులకు ప్రజల్లో గుర్తు. స్త్రీలకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి జాతి వైడూర్యం, ఎడమ చేతి చిటికెన వేలు ఉంగరంలో ధరించాలి. మంగళవారం కేజీ ఉలవలు దానం. గ్రహశ 1, 3, 1, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. ఆది గురు శుక్రవారం అదృష్టవారం. పూర్వాషాఢ నక్షత్రం జాతి వజ్రం కుడి చేతి చూపుడు వేలి ఉంగరంలో పెట్టుకోవటం మంచిది. గ్రహశాంతి శుక్రవారం కేజీ బొబ్బర్లు దానం. అలాగే అదృష్ట సంఖ్యలు 4, 6, 7, 9 అదృష్ట వారాలు సోమ బుధ గురు. ఉత్తరాషాఢవాడు జాతి కెంపు 7 కుడి చేతి ఉంగరపు వేలు ధరించ. గ్రహశాంతి ఆదివారం కేజీ గోధుమ దానం చేయ. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ గురు శనివారాలు అదృష్ట వారాలు. ఈ రాశివాడు శనికి జపం, తైలాభిషేకం, కేతువుకు ఉలవల దానం, శని ఆంజనేయ వెంకటేశ్వర సుబ్రహ్మణ్య దేవాలయాలకు సందర్శనం, హనుమాన్ చాలీస, దశరథ ప్రోక్త శని స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం చదివితే చాలు. 10 మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు అంటే 3 చివరి. శ్రవణం మొత్తం 4 పాదాలు. ధనుష్ట 1, 2 ధనిష్ట. ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 4, అవమానమే. ఇది కూడా పెద్ద కలిసి వచ్చేటువంటి రాశి కాదు. శత్రుబాధలు, రుణ బాధలు, తలకు మించిన ఆటంకాలు, నమ్మిన వ్యక్తుల వల్ల మోసాలు, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం, భార్యాభర్తల మధ్య సయోధ్యత తక్కువ, కుటుంబ తగాద, వ్యవహార చిక్కులు,
అగ్ని ప్రమాదాలు కూడా. విద్యార్థులకు కూడా కష్టం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావు, వ్యవసాయదారులకు ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారస్తులకు పోటీ, క్రీడాకారులకు అస్సలు ఏమీ ముందుకు వెళ్ళడం ఉండదు. కాంట్రాక్టుదారులకు చేసిన పనులు నాణ్యత లోపించడం వల్ల బిల్లులు పాస్. రాజకీయ నాయకులకు ప్రజాదరణ స్త్రీలకు అనుకున్న పనులన్నిటికీ ఆటంకాలు, రుణ బాధలు, కుటుంబ సమస్యలు, దంపతుల మధ్య అన్యోన్యత తగ్గు. ఉత్తరాషాఢ జాతి కెంపు కుడి చేతి వంగర కుబేరు గ్రహించాలి. గ్రహశాంతికి ఆదివారం రోజు కేజీ గోధుమలు దానం. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాలు అదృష్టవారం. శ్రవణం వాళ్ళకు జాతి ముత్యం కుడి చేతి చూపుడు వేలుకి పెట్టాలి. గ్రహశాంతికి సోమవారం కేజీ బియ్యం దానం. 1, 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాలు అదృష్టవారం. ధరిష్టవాడు జాతి పగడ, ఎడమ చేతి ఉంగరపు వేలు బంగారం లేక వెండితో చేయించి పెట్టుకోవాలి. గ్రహశాంతి మంగళవారం కేజీ కందులు కందిపప్పు దానం. 2, 3, 4, 7 అదృష్ట సంఖ్య. సోమ, గురు, శనివారాలు అదృష్టవారం. ఈ రాశి వాళ్ళు గురు కేతువుల జపాలు, రాహుక మెనుగులు దానం, దుర్గారాధన, శివదత్తాత్రేయ, రాఘవేంద్ర, కృష్ణ సుబ్రహ్మణ్య దేవాలయ సందర్శనం మంచిది. లక్ష్మీదేవిని కుబేరుణ్ణి కూడా ధ్యానం చేయమంటున్నారు. కుంభరాశి 11వ ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం మొత్తం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 కలిస్తే కుంభరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇది కూడా జాక్పాట్ రాశి బాగుంది. ఈ రాశి వాళ్ళు మే 14 నుంచి అంతకుముందు బాగుండదు, కానీ ఆ తర్వాత అంతా సర్రున దూసుకుపోవడం అన్నీ బాగా జరిగిపోతాయి. విద్యార్థులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, రాజకీయ నాయకులు కానీ, కాంట్రాక్టుదారులకు కానీ, సినీ రాజకీయ నాయకులకు కానీ, స్త్రీలకు అందరికీ బాగా ఎదురు చూడక్కల మే తర్వాత. ధనిష్ట వాళ్ళకి జాతి పగడ, ఎడమ చేతి ఉంగరపు వేలుకు పెట్టుకోవాలి. అలాగే గ్రహశాంతికి మంగళవారం కేజీ కందులు కందిపప్పు దానం. 2, 3, 4, 7 అదృష్ట సంఖ్య. సోమ, గురు, శనివారాలు అదృష్టవారం. శతభిష వాళ్ళకి జాతి గోమేధకం, ఎడమ చేతి మధ్య వ్రేలి వెండితో వంగా చేయించి ధరించి చేస్తే మానసికమైన రోగాలు వాళ్ళకి ఆ బాధ ఉంటుంది కనుక శనివారం రోజు కేజీ మెనుములు దానం. అలాగే 3, 4, 5, 8 అదృష్ట సంఖ్యలు. ఆది, మంగళ, బుధవారం కలిసి వచ్చేవారు. పూర్వభాద్రవాడు జాతి కనక పుష్యరాకు, కుడి చేతి చూపుడు వేలి బంగారు ఉంగరంలో ధరించండి. గ్రహశాంతి కేజీ శనగలు గురువారం దానం. 2, 3, 7, 9 అదృష్ట సంఖ్య. సోమ, గురు, శనివారాలు అదృష్టవారం. ఈ రాశివాడు శని, రాహువులకు జపాలు, శనికి తైలాభిషేకం, రాహుకేతు దోష నివారణ పూజ, వెంకటేశ్వర, ఆంజనేయ, శని, దుర్గ ఆలయాల సందర్శన, శని స్తోత్రం, హనుమాన్ చాలీసా, సూర్యాష్టకం, రాజరాజేశ్వరి లలితాష్టకాలు పఠిస్తే చాలా బాగా ఉంటుంది. చివరిది మీనరాశి 12వ పూర్వభాద్ర చివరి పాదం 4, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వాళ్ళకి ప్రతి చిన్న విషయంలో ఎక్కువ కష్టపడ, ఆదాయానికి మించిన ఖర్చు,
రుణాలు, పూర్వీకుల నుంచి వచ్చిన పిత్రార్జితాలు, అమ్మకం, స్థిరాస్తి తగాదాలు, ఏ రంగంలో ఉన్న వృత్తి వ్యాపారస్తులకైన కలిసి రాకపోవడం, వాళ్ళ అనుకున్న పనులు ఆటంకం, ఆలస్యం, భయభ్రాంతులు, సమస్యలు, చిక్కులు, విద్యార్థులకు చదివింది అర్థం కాకపోవడం, స్లోగా ఉండిపోవడం, ఉద్యోగస్తులకు అధికారుల వల్ల ఒత్తిడి, వ్యవసాయదారులకు పెట్టుబడి ఎక్కువ, ఫలితం తక్కువ, వ్యాపారస్తులకు సామాన్యం, క్రీడాకారులు, కళాకారులు వాళ్ళకు కూడా అంతే ఆశించింది కాంట్రాక్ట్ లేబర్ ప్రాబ్లమ్స్, రాజకీయ నాయకులు ప్రజల్లో వ్యతిరేక, స్త్రీలకు కూడా కుటుంబ వ్యవహారాలు వ్యతిరేకత కలుగు, అలాగే మనశ్శాంతి తక్కువ, భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయం కుదరదు, ఉద్యోగస్తులకు ఇష్టం లేదు, ప్రదేశాలకి ట్రాన్స్ఫర్, ప్రేమ వ్యవహారాలు ఫలించవు, సంతాన సమస్య, అనారోగ్య, పూర్వభాద్ర వాళ్ళకి జాతి కనక పుష్యరాగు, కుడి చేతి చూపుడు వేలి బంగారు ఉంగరంలో ధరించి గ్రహశాంతి, గురువారం కేజీ శనగలు దానం, 2, 3, 7, 9 అదృష్ట సంఖ్య, సోమ, గురు, శనివారం అదృష్టం, ఉత్తర భాద్రవాడు జాతి నీలం ఉంగరం వెండితో చేయించి మధ్య వేలుకు పెట్ట, గ్రహశాంతి, శనివారం నువ్వులు దానం, 1, 3, 4, 8 అదృష్ట సంఖ్యలు, ఆది బుద్ధి శనివారం అదృష్టవ, రేవతి నక్షత్రం వాడు జాతి ఆకుపచ్చ మరకదం, కుడి చేతి చిటీకరణ వేలుకు పెట్ట, గ్రహశాంతి, బుధవారం కేజీ పెసరు దానం, 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు, ఆది బుధ శుక్రవారం అదృష్టం, ఏలినాటి శని, గురు రాహువుల జపదాన, శని, ఆంజనేయ అయ్యప్ప స్వామికి పూజ, లక్షపతి పూజ అవన్నీ చేయవాలి. ఇవాళ విశ్వావసునామ సంవత్సర చైత్ర శుద్ధ పాఠ్యమి, ఆదివారం మధ్యాహ్నం 2:44, రేవతి నక్షత్రం రాత్రి సాయంకాలం 6:44, వర్జ్యం ఉదయం 7:34 నుంచి 9:02, అలాగే దుర్ముహూర్తం సాయంత్రం 4:36 నుంచి 5:24. ఇవాళ తెలుగు సంవత్సరాలు తైలాభ్యంగన స్నానం, నింబ కుసుమ భక్షణం, నూతన పంచాంగ శ్రవణం, ఇష్టదైవ దర్శనం, పండితుల ఆశీర్వాదం పొందడం, వసంత నవరాత్రుల ప్రారంభం 10, తిథిద్వయం, చంద్ర దర్శనం. ఇక వచ్చే సంవత్సరం, కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది అది తెలుసుకోవాలి. వచ్చే సంవత్సరం 2026 మార్చి 19, అంటే ఇప్పుడు 30 వచ్చింది, 11 రోజులకు ముందే మార్చి 19వ తారీఖు గురువారం ఉదయం 6:51 వరకు అమావాస్య ఉంది. తర్వాత మనకి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం. ఉత్తర భాద్ర రాత్రి తెల్లవారుజామున 5 గంటలు, దుర్ముహూర్తం ఉదయం 10:10, మధ్యాహ్నం 2:50. పరాభవనామ సంవత్సరం, వచ్చే సంవత్సరం పేరు. ఆ రోజు ఉగాది, అంటే వచ్చే ఉగాది మార్చి 19, 2020. ఇది ఈ సంవత్సరం విశ్వావసు పంచాంగ శ్రవణం. అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ సెలవు.